ఏ మహారాజా, ఏంటో ఆలోచిస్తున్నావు? మిగతా డబ్బు ఉంది కదా? ఉంది సార్. అక్కడికి వెళ్ళి నిలబడవయ్యా. నువ్వేలారా నటించు. నువ్వు నీ గ్యాంగ్ కలిసి ఇంట్లో దొంగతనం చేశారు కదా, అది చూపించు. ఏంట్రా కమ్ము నిల్చున్నావు? రే, ఆ మిగిలిన ఇద్దరు ఎక్కడున్నారు? నార్త్ ఇండియా వెళ్ళారని చెప్పాడు కదా, వీడే దొరికాడు. వాడు దొరకరా ఏంటి? సార్, అందరూ కథలు చెప్తున్నారు సార్, మీరు కూడా నమ్మేస్తున్నారు సార్. రేయ్, నువ్వు నటించరా, నటించు నటించు. ఇంతకుముందు ఈ ఇంట్లో పెద్దగా ఏదైనా దొరుకుతుందని నేను నా ఫ్రెండ్స్ దొంగతనానికి వచ్చాను. అది ఈ వెనక బొమ్మ నుంచి ఇలా ఇంట్లోకి వచ్చాను. వీళ్ళు సరిగ్గా కట్టలేదు సార్, 2 దెబ్బలకే వచ్చేసింది. కిచెన్లో ఏ బొంగు ఏం లేదు సార్, అందుకే అందరం హాల్లోకి వచ్చాం. ఈ ఇంట్లో దొంగతనం చేయడానికి ఏ వస్తువు లేదు సార్. సరే, ఏది లేదు కదా, మేము వెళ్ళిపోదాం అనుకున్నాం. అప్పుడే సడన్గా తలుపు తీస్తున్న శబ్దం వినిపించింది. ఎవర్రా, ఎవరు వస్తున్నారని చూస్తే ఇతనే వస్తున్నాడు సార్. తలుపు తెరిచాడు, లైట్లు ఆన్ చేశాడు, తాళం పెట్టేసి బ్యాగ్ కింద పెట్టాడు. బ్యాగ్ తీసి పెట్టిన వెంటనే ఇతను సెలూన్ షాప్ వాడు కదా, ఇంటికి వచ్చిన వెంటనే స్నానం చేయడానికి పెడతాడు. ఆ టైంలో ఎస్కేప్ అవుదామని చూస్తే స్ట్రైట్గా ఇక్కడికే వచ్చేసాడు సార్. నేరుగా వచ్చాడు. అయ్యో, అతను నేరుగా ఇక్కడికి రాగానే మేము తలో దిక్కు వెళ్ళి దాక్కున్నాం. వచ్చాడు బట్టలు మార్చుకున్నాడు. నేను చూశాను. నా బ్యాడ్ టైం కదా, వెనక నుంచి ఏదో కింద పడింది. వెంటనే తిరిగి నన్ను చూశాడు. ఎవర్రా నువ్వు అని అరిచాడు సార్. నాకేం అర్థం కాలేదు. వెంటనే వెళ్ళి నోరు మూసాను సార్. ముగ్గురు నాన్న, ఒకరి వీపు మీద కట్టుంది. తక్కువ చేయకూడదు. నేను వెంటనే వానుకోటి ఇచ్చాను చూడండి. కొట్టాను కదా. సారీ.